సూపర్ మార్కెట్ హలో ఫ్రెండ్స్, హాయ్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్ ఈరోజు నేను మా పిల్లలకి బజార్కి తీసుకెళ్ళాను ఫ్రెండ్స్. ఇప్పుడు ఈరోజు థ్యాంక్ యూ. మా డాడీ బర్త్డే ఫ్రెండ్స్. మా డాడీ నాకు కనిపించారు లిప్ పెన్సిల్, లిప్ బాక్స్, ఎరేజర్. నాకు లిప్ పెన్సిల్, లిప్ బాక్స్, ఎరేజర్, ఇరేజ్ ప్యాకెట్. సూపర్ ఉన్నాయి కదా. మళ్ళీ ఈ చకోడీ ప్యాకెట్ నూడిల్స్ కూడా తెచ్చుకున్నాం తినడానికి. బాగున్నాయి కదా ఫ్రెండ్స్. ఇప్పుడు ఉన్నాయి ఫ్రెండ్స్, ఇది స్నాక్స్ అన్నమాట. ఈవినింగ్ సాయంత్రం పూట మా పిల్లలు స్కూల్ నుంచి ఇంటికి వచ్చిన తర్వాత ఈ స్నాక్స్ అన్నమాట. ఇవి సూపర్ ఉన్నాయి. ఇదే ఫ్రెండ్స్. మిగిలిపోతుంది. రోజు నుండి మలబద్ధకం రోగాలకు కారణం కావచ్చు. అందుకే మలబద్ధకం దానం కాబట్టి ప్రతిరోజు సాఫ్ట్ వ్యాక్ 100% ఆయుర్వేదిక్ హై ఫైబర్ ఫార్ములా ఇదిస్తుంది పొట్ట శుభ్రమైన పూర్తి సాటిస్ఫాక్షన్. పొట్టపై ఒత్తిడి లేకుండానే ఇప్పుడు ప్రతిరోజు టైంకి సాఫ్ట్ వ్యాక్. ఉండండి తేలిగ్గా, జీవించండి హాయిగా. లైజాల్ ఫినాయిల్ కంటే బెటర్ అవుతే గనక నా పేరు మార్చుకుంటాను. సరే, క్లీనింగ్ టెస్ట్ చేద్దాం. ఉంది కదా లైజాల్ శుభ్రతలో 10 రెట్లు బెటర్ గా. కానీ ఫినాయిల్ అయితే చవక. ఫినాయిల్ యొక్క పూర్తికలతో పోల్చితే లైజాల్ కేవలం ఒక ముద్దే సరిపోతుంది. ఫ్రెండ్స్, 2 చేపలు ఉంటే ఒక చేప చనిపోయింది ఫ్రెండ్స్. ఒక చేపే ఉంది. గోల్డ్ ఫిష్ చనిపోయింది. ఇప్పుడు వైట్ ఫిష్ ఉంది. ఏం చేస్తున్నావమ్మా? నేనేం చేయట్లా. ఏం చేయట్లా? నాకు బజార్ తీసుకొచ్చున్నాము. అయ్యా, స్నాక్స్ తెచ్చాంగా. అలా అక్కడ పెట్టేసి స్నాక్స్ అవి ఎక్కువ అవి ఎప్పుడో ఒకసారి మామూలుగా స్నాక్స్ కింద తినాలి, కానీ రోజు తినకూడదు. ఓకేనా? 15 పెట్టుకున్నాం. చెల్లిది కలిసిద్దని, ఇద్దరిది సేమ్ కలర్. నాకు కలిసిద్దని మమ్మీ ఒకటి వెనకాల పెట్టింది, ఒకటి ముందు పెట్టింది. ఈ ఆరెంజ్ రాది, ఈ పింక్ చెల్లిది. ఏ సోపులు? డెటాల్. డెటాల్ స్కిన్ కేర్ కదా. మనం ఇదే వాడేది. చెల్లి ఎక్కిపోయిందమ్మా. లైట్
పార్టిసిపేట్ చేయకుండానే ఓడిపోయారు. నేను అలాగే మంచిగాలి మీ ఆశయాన్ని సాధించాలి. సోనా, ఈ చేపలకి ఫుడ్ పెట్టావమ్మా? పెట్టే ఏ కానట్లేదుగా. లోపల ఆడుకుంటున్నాయి. లోపల ఆడుకుంటున్నాయి. పట్టుకోగాకు, పట్టుకుంటే అవి ఉండవు. తన పిల్లలు దీంట్లో యా అన్ని పాప చనిపోయినాయమ్మా. సర్లేతి పిల్లలు పక్కన పెట్టాయి. అవి ఏంటి బౌల్లో తీసి బకెట్లో వేసావు? అది ఆరెంజ్ది. అది బౌల్లో పెడుతుంటే చేపలు పెడుతుంది కదా చిన్న పిల్లలు, అది దాంట్లో ఇరుక్కొని చచ్చిపోతాయని దీంట్లో పెట్టాం. సరేలే. అయితే సాయంత్రం ఆ పాత వాటర్ ఉన్నాయి, ఆ వాటర్ తీసేసి కొత్త వాటర్ వేసి బౌల్లో పెట్టేసి మొత్తం బకెట్లో వద్దు, సరేనా? పద్దాక పట్టుకోగాకు చేపల్ని, పట్టుకుంటే అవి చచ్చిపోతాయి. ఏం చూస్తున్నావు అమ్మా? ఫుడ్ వేసావా చేపలకి? ఆరు. ఎన్ని ఉన్నాయి చేపలు? ఆరెంజ్ చనిపోయిందా? ఎప్పుడు? మధ్యాహ్నం చనిపోయిందా? అరే, ఇప్పుడు ఒక చేపే ఉందా? ఒకటే వేసి ఇంకేం చేస్తాం? ఎప్పుడు? ఈరోజా? అయ్యో, ఒక చేప చనిపోయిందంట, అక్కడే చెప్తుంది. ఒక చేపే ఉంది ఇక. రోజుకి ఒకటి, పొద్దున ఒకటి, సాయంత్రం ఒకటి. అది ఉండదు, ఓకేనా? అది ఉండదంట. ఎందుకంటే ఒక చేప చచ్చిపోయింది కదా, అదొక్కటే ఉండింది కదా, బాధపడిందంటే అది కూడా ఇంకొక చేప లేదని అది కూడా చచ్చిపోయిందంట. ఎవరు చెప్పారమ్మా? మమ్మీ చెప్పింది. మమ్మీ చెప్పిందా? సరే. లేదు.